హైబ్రిడ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో డబ్బింగ్ ఐస్ అసలేందో మరి నాకైతే అసలు అసలు నచ్చలేదు. నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ గా అనిపించింది. లిటరల్లీ ఏంటంటే మా పక్కింటి డబ్బింగ్ అయితే బాగా చెప్పింది కదరా అనిపించింది. తెలుగు డబ్బింగ్ ఎంత వరస్ట్ గా ఉంటుందంటే అంత వరస్ట్ గా ఉంటుంది. అసలుకి డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి తెలుగు వచ్చారాదో మరి. అసలుకి ఏంటంటే డబ్బింగ్ వల్ల మూవీ చూడాలి అంటేనే చిరాకు వస్తుంది. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ కొంచెం కొత్తగా ఉంది, కంటెంట్ కొంచెం కొత్తగా తీసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఎగ్జిక్యూషన్ గైస్ చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంటది. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే మూవీలో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సౌండ్స్ వస్తా ఉంటాయి గైస్. ఆ సౌండ్స్ అయితే లిటరల్లీ చిరాకు తెప్పిస్తా ఉంటాయి. మీరు మన thumbnail లో చూసినట్టు మూవీలో ఏమన్నా వైలెన్స్ ఉందంటే అది కూడా లేదనమాట. క్లైమాక్స్ లో ఏంటంటే ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ లో ఏంటంటే ఫైట్ చేసుకోండిరా అంటే కబడ్డీ ఆడుతా ఉంటారు. మూవీలో వైలెన్స్ కిల్లింగ్ అసలు ఏం లేదనమాట. ఏదో నార్మల్ గా వెళ్తా ఉంటది మూవీ అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరోకి వూల్ఫ్ కి కనిపించే అన్ని మన హీరోకి కనిపిస్తా ఉంటాయి. అసలుకి ఎందుకు అలా కనిపిస్తున్నాయి, అప్పుడు మన హీరో ఏం చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా మూవీలో ఒక థ్రిల్ ఉండదు, ఒక సస్పెన్స్ ఉండదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, ఏదో అలా వెళ్ళిపోతా ఉంటది అంతే. అలాగే ఈ మూవీ 2007 లో వచ్చింది. ఈ మూవీ క్వాలిటీ కూడా మరీ అంతే ఉండదు. మూవీలో ఏంటంటే వూల్ఫ్ అంటారు కానీ నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. మూవీలో అయితే ఏం మ్యాటర్ లేదు. కాకపోతే ఏంటంటే మూవీలో కొన్ని వూల్ఫ్ సీన్స్ కొంచెం బాగుంటాయి గైస్. ఎందుకంటే రియల్ గా షూట్ చేసినట్టుంది, అందువల్ల అయితే కొంచెం బాగుంటాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.